నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. మీలో చాలామంది అడిగారు కదండి, ఫిష్ కర్రీ పౌడర్ చేయండి అనేసి. దాని గురించి ఈరోజు ఒక సూపర్ డూపర్ ఫిష్ కర్రీ పౌడర్ చేయబోతాను. తమిళనాడు స్టైల్ అండి, నాగర్కోయిల్, కన్యాకుమారి, ఈ కోస్టల్ ఏరియా ఆఫ్ తమిళనాడులో ఫిష్ ఎక్కువ వాడతారు కదండి, ఫ్రై కానీ పులుసు కానీ, వాళ్ళు చేసే పౌడర్ అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఏమండి, ఇదిగోనండి, నేను స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఫిష్ కర్రీ పౌడర్ రెడీ చేసుకుంటాము. నేనైతే ఇంగ్రీడియంట్స్ రెడీగా పెట్టుకున్నాను. ఇదిగో చూడండి ఎంత అందంగా కనబడుతుందో. ధనియాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఆవాలు, ఫ్రెష్గా కరివేపాకు, ఈ ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని మరి గుమగుమలాడే ఒక ఫిష్ కర్రీ పౌడర్ చేస్తామండి. అది కూడా తమిళనాడు స్టైల్. సరేనా? ఫస్ట్ మన కడాయి బాగా హీట్ అవని అన్ని ఇంగ్రీడియంట్స్ మనము మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చేయాలండి. అది మాత్రము థంబ్ రూల్ ఫర్ ఎనీ పౌడర్. ఈరోజు ఫిష్ కర్రీ పౌడర్కి నేను 50 గ్రామ్ ధనియాలు తీసుకున్నానండి. ధనియాలు 50 గ్రామ్ బేస్లో మిగతా ఇంగ్రీడియంట్స్ లెక్క అనమాట, నోట్ చేసుకోండి. సో నేను డ్రై రోస్ట్ చేస్తున్నాను. ధనియాలు ఫ్రెష్గా క్లీన్గా ఉండాలి, అందులో చెత్త మట్టి ఏమి లేకుండా క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోండి. సో ధనియాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనము గుమగుమలాడేదాకా ఫ్రై చేయాలండి. ఏమండి, మన విజయ్ చేతి రుచులు యూట్యూబ్ ఛానల్లో చాలా పౌడర్స్ రెసిపీ నేను చేసి అప్లోడ్ చేశాను. మీరేమైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తుంటే డిస్క్రిప్షన్లో అన్ని పౌడర్స్ పెడతాను. గరం మసాలా పౌడర్, సాంబార్ పౌడర్, రసం పౌడర్, బిసిబెల బాత్ పౌడర్, వాంగిబాత్ పౌడర్, షేంగా పౌడర్, ఇప్పుడు ఈ ఫిష్ కర్రీ పౌడర్, ఇలాంటి మస్తుగా పౌడర్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. మీరు చూసి నేర్చుకుంటారు, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా మన ఛానల్ని మీరు షేర్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో కానీ, ఫేస్బుక్ గ్రూప్లో కానీ మీ ఫ్రెండ్స్కి అంతా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా అది బెనిఫిట్గా ఉంటుంది, మన ఛానల్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఇది చూడండి, ధనియాలు బాగా రోస్ట్ అవుతుంది. ఈ టైంలో మనము కరివేపాకు వేసుకోవాలండి. ఒక 5-6 రెమ్మలు కరివేపాకు ఫ్రెష్గా ఉంచండి. మస్తు వేసుకుంటే బాగుంటుంది మన చేపల పులుసు కర్రీ. సో ఈ కర్రీ పౌడరు మనం ఎప్పుడు యూస్ చేయాలంటే ఫిష్ పులుసు చేస్తాం కదా, దానికోసం యూస్ చేసేది కాదండి. ఇది ఆ కర్రీ ఎన్హాన్స్ చేయడానికి మనము వేసుకునే ఒక పౌడర్ అనమాట. మనం రెగ్యులర్గా చేపల పులుసు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. లాస్ట్లో ఈ పౌడర్ చల్లుకోవాలి. అప్పుడు సూపర్ డూపర్గా ఇది మన ఫిష్ కర్రీకి ఒక అరోమా ఇస్తుంది, టేస్ట్ కూడా ఇస్తుంది అనమాట. ఏమండి, ఇది చూడండి, మన ధనియాలు మంచి గుమగుమలాడిపోతుందండి. రంగు కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. కరివేపాకు కూడా క్రిస్పీగా అయింది. ఇప్పుడు మనం దీన్ని తీయేస్తాము. మరి పెద్దగా ఉండే ఒక బేషన్లో తీసుకున్నారంటే ఈజీగా కూల్ డౌన్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనము డ్రై రోస్ట్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకోండి. మెంతులు ఒక 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, మిరియాలు ఒక 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు ఒక 1/2 టేబుల్ స్పూన్. అంటే వెయిట్లో ఇది ఆల్మోస్ట్ ఒక 10 గ్రామ్ ఉంది. అన్ని 10 గ్రామ్స్ ఉందండి, లెక్క పెట్టుకోండి. సో మనము అన్నీ ఒకేసారి వేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేస్తాము. ఏమండి, ఇదిగో చూడండి, మన ఆవాలు, మిరియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నీ బాగా డ్రై రోస్ట్ అవుతుందండి, గుమగుమలాడిపోతుందండి. అంతేనండి, ఇంకా మనం దీన్ని కూడా తీసుకుంటాము. ఇదిగో చూడండి, బాగా ఇలా కలిపేస్తాము. బాగా చల్లారాలి. నెక్స్ట్ మనము ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకుంటాము. ఎండుమిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు మనము సాల్ట్ కొద్దిగా వేసుకున్నామంటే ఘాటు ఎక్కువ రాదు, ఎండుమిరపకాయలు ఈవెన్గా ఫ్రై అవుతుందండి, నేను ఎప్పుడు చెప్పేదే. సో ఇది కొద్దిగా వేసుకుంటాం సాల్ట్, ఒక 1/2 స్పూన్ ఉంది రాక్ సాల్ట్. ఎండుమిరపకాయలు ఒక 20 గ్రామ్ ఉంది. ఆ 20 గ్రామ్లో నేను ఒక 4-5 బ్యాడిగే ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మిగతా గుంటూరు మిరపకాయలు అనమాట. ఒక 10-15 ఉంది మొత్తము. సో ఇవి మనము లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా రోస్ట్ చేయాలి. ఎంత ఫాస్ట్గా అవుతుంది చూడండి ఈ ఫిష్ కర్రీ మసాలా పౌడర్. సో నాన్ వెజిటేరియన్ వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈ ఫిష్ కర్రీ మసాలా పౌడర్ ఫిష్కి మాత్రం యూస్ చేయొచ్చు, పులుసుకి, ఫ్రై కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఎగ్లో కూడా మీరు వేసుకోవచ్చు, ఎగ్ కర్రీ కూడా చేసుకోవచ్చు. కానీ గరం మసాలా చేసాం చూడండి, ఆ గరం మసాలా మీరు అన్నిటికీ యూస్ చేసుకోవచ్చు. అది బిర్యానీకి యూస్ చేసుకోవచ్చు, చికెన్కి యూస్ చేసుకోవచ్చు, మటన్కి యూస్ చేసుకోవచ్చు. మన వెజిటేబుల్ కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ లైట్గా వేసుకుంటే సూపర్ డూపర్గా ఉంటుంది. అది ఆల్ ఇన్ ఆల్ అనమాట.
కానీ గరం మసాలా పౌడర్ మనం ఫిష్కి యాడ్ చేయలేదు. అది కొద్దిగా మీరు నోట్ చేయండి. మీలో చాలామంది అడిగారు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బ్రాండ్స్ నేను పెట్టుకొని ఆ మసాలా చేయండి, ఈ మసాలా చేయండి అనేసి. గరం మసాలా మన విజయ్ చేతులు చేసింది ఆల్ ఇన్ ఆల్ అండి, అన్నిటికి యూస్ చేసుకోవచ్చు మీరు, ఎక్సెప్ట్ ఫిష్ మాత్రము. ఫిష్కి మీరు ఈ పౌడర్ చేసుకోండి, సరేనా. ఇదిగో చూడండి, ఎండుమిరపకాయలు కూడా బాగా రోస్ట్ అయింది, ఘాటే రాలేదు కానీ బాగా క్రిస్పీగా రోస్ట్ అయింది తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనము ఒక 1/2 టేబుల్ స్పూను బియ్యము రోస్ట్ చేసుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ఫిష్ కర్రీకి, ఫిష్ కర్రీ పౌడర్కి. ఎందుకంటే మన కర్రీ పౌడరు కొంచెం బ్యాలెన్స్ చేస్తుంది. మనము ఇది యాడ్ చేసినప్పుడు కర్రీస్లో ఆ థిక్నెస్ ఇస్తుంది, ఫ్లేవర్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో బియ్యము బాగా రోస్ట్ అవ్వాలండి. అంతేనండి, మన బియ్యం కూడా రోస్ట్ అయింది, తీసుకుంటున్నాను. నెక్స్ట్ మన వెల్లుల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అలాగే ఫ్రై చేస్తే స్టిక్కీ అయిపోతుంది కాబట్టి కొద్దిగా ఒక డ్రాప్ ఆయిల్ వేసుకోండి కడాయిలో. లోపల పెట్టుకోండి కడాయి. సో వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది. దాన్ని మనము ఇందులో యాడ్ చేసుకొని లోపల పెట్టుకొని వెల్లుల్లిపాయలు ఎర్రగా వచ్చేదాకా ఫ్రై చేయాలండి. రెడ్గా రావాలి, అది నోట్ చేసుకోండి. దీన్ని చేసుకుంటే కూడా స్టిక్కీ అయిపోతుంది కాబట్టి నేను ఓల్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను. సో ఇలా మనం వేసుకోవాలి. మన గరం మసాలా పౌడర్ గురించి మాట్లాడుకున్నామని కదండి. గరం మసాలా పౌడర్ ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు అండి, మష్రూమ్ కర్రీకి యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు టొమాటో బాత్ కానీ, వెజిటబుల్ పులావ్స్ కానీ, ఇలాంటి ఐటెంలో కూడా మీరు మన విజయ్ చేతి రుచులు గరం మసాలా పౌడర్ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. లాస్ట్లో యాడ్ చేసుకోవాలి అంతే. ఏమండి, మన వెల్లుల్లిపాయలు ఫ్రై అయింది, స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. మంచి గుమగుమలాడిపోతుందండి. రంగు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం దీన్ని కూడా అందులో తీసుకుంటాము. చూడండి ఎంత బాగుందో రంగు, ఇలా ఉండాలన్నమాట. సో అన్నీ మనము ఈ బేషన్లో తీసుకునేస్తాము. చూడండి, అన్ని ఇంగ్రీడియంట్స్ మనము ఇందులో వేసుకున్నాం కదా, బాగా కూల్ డౌన్ అవ్వాలండి. సో ఒక 1/2 అవర్ అయినా పర్వాలేదు, బాగా కూల్ డౌన్ అవ్వాలి. అంతవరకు మనం ఇలాగే పెట్టేస్తాము. 1/2 అవర్ అయిన తర్వాత మనము మిక్సీ జార్ వేసి ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకుంటాము. ఇదిగో చూడండి, ఇంగ్రీడియంట్స్ అంతా బాగా చల్లారిందండి, మంచి గుమగుమలు ఆడిపోతుందండి. ఇప్పుడు మనము దీన్ని పెద్ద మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి ఎంత బాగా చల్లారిందో. ఇప్పుడు మనం ఈ మిక్సీ జార్లో వేసుకుంటాము. అంతేనండి, ఇంగ్రీడియంట్స్ అంతా ఫైన్ పౌడర్గా అయింది. అబ్బబ్బబ్బబ్బా, గుమగుమలు ఆడిపోతుందండి. ఇప్పుడు మనం పౌడర్ అంతా ఈ బేషన్లో తీసుకునేస్తాము. ఇదిగో చూడండి, ఈ ఫిష్ కర్రీ పౌడర్ బాగా చల్లారాలండి. చల్లారిన తర్వాత మనము ఒక బాక్స్లో పెట్టుకోవచ్చు. ఒక 10-15 డేస్ దాకా ఉంటుందండి. ఇది చూడండి, మీ విజయ్ చేతి రుచుల్లో ఒక సూపర్ డూపర్ ఫిష్ కర్రీ మసాలా పౌడర్ రెడీ అయింది. ఇది ఒక తమిళనాడు స్టైల్ ఫిష్ కర్రీ మసాలా అండి. ఇక చూడండి, మీ విజయ్ చేతి రుచుల్లో గుమగుమలాడే ఫిష్ కర్రీ మసాలా పౌడర్ రెడీ అయింది, తమిళనాడు స్టైలు. మీరు ట్రై చేయండి. గుమగుమలాడిపోతుంది చేయలు ముట్టుకొని దానికే. ఇంకా చేపల పులుసులు వేసి ఇంకెంత గుమగుమలాడిపోతుంది. ఫిష్ కర్రీ చేసేటప్పుడు మనము చేపలంతా వేస్తాం కదండి, దాని తర్వాత ఈ పౌడర్ మనము చల్లుకోవాలన్నమాట. 1/2 స్పూను 1 స్పూను మీకు ఎంత కావాలని తెలుసుకోవచ్చు, ఏం లెక్క లేదండి. గుమగుమలాడిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ వ్యూస్ నాకు చెప్పండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ కూడా ఇవ్వండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా హిడెల్దీ బిహెల్దీ చిరునవ్వుతో ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.